तो गाइस मैं आज हमारे घर के पास में एक अम्मा का ढाबा है, वहाँ पर आई हूँ। तो आप देख सकते हो बहुत ही अच्छा है ये। तो मैं आपको दिखा देती हूँ यहाँ पे क्या क्या मिलता है। बहुत मज़ेदार यहाँ पे आइटम्स मिलते हैं। आइटम्स मिलता है यहाँ पर, आप देख सकते हो। डेली बनता है यहाँ पे आइटम्स, अच्छे अच्छे आइटम्स बनते हैं यहाँ पर। काफ़ी अच्छा आइटम्स बनता है। देखिए ये ओनर है, हाय बोलो। ये हमारी अम्मा ओनर और ये है कस्टमर। भैया थोड़ा रिव्यू बताओगे? అక్షయ్ అన్ని కర్రీస్ చాలా బాగుంటాయి, నేను డైలీ ఇక్కడికే వస్తాను. थैंक यू। अम्मा बोलो हाय। हेलो गाइस, ये देखिए ये जो मैं अम्मा के पास डेली लेती हूँ जो खाने के आइटम्स, वहाँ पे इन लोग काम करते हैं। तो इनके मुंह से सुनिए कितना अच्छा नीट एंड क्लीन यहाँ पे वर्क होता है। శ్రీ సాయి చందన టిఫిన్ సెంటర్ అని ఒక కర్రీ పాయింట్ ఉంది. అందులో రైస్ కానీ మధ్యాహ్నము కర్రీ పాయింట్, తర్వాత చపాతీలు, స్నాక్స్ ఐటమ్, పిండి వంటలు, అన్ని రకాల హోమ్ ఫుడ్ మేకర్ అన్ని లభించును. ఇక్కడ ఈ 11 మంది వర్కర్లు. నేను చిన్నగా స్టార్ట్ చేసి 3 ఇయర్స్ నుండి స్టార్ట్ చేశాను. ఇక్కడ నడుస్తుంది. అందరికీ అందుబాటులో ఉండే రీజనబుల్ రేట్లకే మేము వీటిని అమ్ముతున్నాము. మీరందరూ ఇంట్లో అంత కష్టపడి చేసినా అంత టేస్ట్గా రావు. మా దగ్గర వీళ్ళందరూ వాళ్ళ శ్రమను అదిగా పెట్టి వాళ్ళకి ఏంటంటే ఒక మంచి ఫుడ్ అందించి మేము ఒక సమాజంలో మంచి గుర్తింపు రావాలని మేము దీనిని ముందుకు నడిపిస్తున్నాము. ఇంకా ఇంకా మంచి పేరు వచ్చి ఇప్పుడైతే నెంబర్ 1గా నడుస్తుంది ఎన్టీపీస్లో. మాది ఇంకా మంచి పేరు వచ్చి మంచి అభివృద్ధిలోకి రావాలని, ఇంకా మంచి దాని నుంచి తెలుసుకొని ఇంకా మంచి ఫుడ్ అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. हे गाइस, मैं जहाँ पर जैसे कि मैं आप लोगों को मिलाई हूँ इन लोगों से, ये अम्मा के वर्कर्स हैं और यहाँ पे इन लोग अम्मा के साथ में 4 इयर्स से वर्क कर रहे हैं। काफ़ी अच्छा वर्क करते हैं और इन लोगों के हाथ का खाना बोले तो एकदम बहुत टेस्टी रहता है और एकदम नीट एंड क्लीन रहता है। और मुझे इतने अच्छे से इन लोग पहचानते हैं। आज मैं आई तो बोल रहे हैं कि मेरा मैडम हमारा वीडियो आप यूट्यूब में डाल दीजिए करके। तो देखिए गाइज, जहाँ तक हो सके इन लोगों को शेयर कीजिए। और ये तेलंगाना का है। आप लोग मुझे पूछते रहते हो मैम आप कहाँ से हो, तो मैं तेलंगाना से हूँ। देख लीजिए मेरे आईडी को आप लोग ज़्यादा से ज़्यादा सब्सक्राइब कीजिए और ज़्यादा से ज़्यादा कमेंट कीजिए, शेयर कीजिए। और देखिए अम्मा ने खुद बोला है, अभी वर्कर लोग भी बोलेंगे। వినోద, నా పేరు వినోద. పిండి వంటలు చేస్తాం. చెప్పిన వినోదని పిండి వంటలు చేస్తాం. సాయంత్రం మిర్చి వడ, భక్ష్యాలు, సర్వపిండి. నీ పేరు? నా పేరు రాజేశ్వరి. నేను కూడా జైన్ అయినా సంవత్సరం అవుతుంది. పిండి వంటలు మంచిగా చేస్తున్నాము. మా అమ్మ దగ్గర అన్ని టేస్ట్గా ఉంటాయి. జొన్న రొట్టెలు చేస్తాను. జొన్న రొట్టెలు కూడా చేస్తా. నువ్వేం చేస్తావు? నా పేరు శ్రావణి. నేను అన్ని స్నాక్స్ కానీ ఏదైనా కూడా అందరికి ఇవ్వడం కానీ సహాయం చేయడము, అవి వస్తువులు కానీ ఏదైనా ఇస్తాను. నా పేరు సుమలత. జనరల్ వర్క్ అన్నీ చేస్తాము. కర్రీస్ వండడం, పిండి వంటలు, కౌంటర్ దగ్గర ఉంటాం. కౌంటర్ చూసుకోవడం అన్నీ చాలా బాగా చేస్తాము. సాయంత్రం స్నాక్స్ సూపర్గా ఉంటాయి మావి. పికిల్స్ బాగుంటాయి. నాన్ వెజ్, మామిడికాయ, నిమ్మకాయ అన్ని పికిల్స్ సూపర్గా ఉంటాయి. దేవి. నా పేరు దేవేంద్ర. నేను 2 సంవత్సరాలు అవుతుంది అమ్మ వాళ్ళ దగ్గర చేయబట్టి పచ్చళ్ళు నెంబర్ 1 పెడతాను. పిండి వంటలు పచ్చళ్ళకు నేను ప్రత్యేకంగా తయారు చేయబడతాను. మీరు అందరూ కొనుక్కొని టేస్ట్ చేయండి. లైక్ చేయండి. నమస్కారం, నా పేరు అనుష. నేను కుకింగ్ కాదంట అందరికి హెల్ప్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. गाइस, ये जो है ये ओनर है अम्मा और ये मुझे बहुत पसंद करती है। हमेशा मुझे बहुत अपना माँ के जैसा प्यार करती है। और इनके शॉप में आती हूँ तो इनके वर्कर्स भी मुझे बहुत लाइक करते हैं। देख सकते हो इन लोगों को, काफी अच्छे लोग हैं। मैं यहाँ पे करीब में यहाँ पे
9 साल हो रहा है यहाँ पे मैं रह रही हूँ तेलंगाना में। इन लोगों का अच्छा मुझे सपोर्ट है और मुझे काफी अच्छा लगता है इनके पास आके, और इन लोग बहुत ही अच्छे हैं। तो मैं आप लोगों को, और एक वर्कर है वो बोल रही है मुझे भी बोलना है, तो सुन लीजिए। వెజ్ నాన్ వెజ్ కర్రీస్ ఉండదు, నాన్ వెజ్ చేస్తా కర్రీస్ అన్ని రకాల కర్రీస్ देखिए गाइस कितना अच्छा है, देखिए यहाँ पे कौन सा रोटी अम्मा? जवारी जवारी रोटी बन रही है। और ये क्या है अम्मा? गिन्ना पिंडी। क्या गिन्ना पिंडी? ओके ओके, गिन्ना पिंडी है ये पूरे तेलुगु आइटम्स है गाइस, देख लो। ये देखिए, ये अम्मा चपाती ओके, భక్షాల పిండి ओके ठीक है अम्मा, ओके ओके अम्मा, ओके चपाती दिखा अम्मा, चपाती दिखा, चपाती सरे। देख सकते हो आप, आज मुझे टाइम नहीं मिला खाना बनाने के लिए, तो मैं जाके लेके आई, अम्मा के पास गई। और अम्मा के पास से ये जो उनका जो यानी कि बहुत ही अच्छा बनाती है वो खाना, ये देखिए गाइस, बहुत ही नीट एंड क्लीन रहता है उनका खाना जो रहता है, और बहुत ही ज़्यादा टेस्टी रहता है, एकदम घर के जैसा ही रहता है। तो मैं जाके लेके आई। हे गाइस, ज़्यादा से ज़्यादा लाइक कीजिए, सब्सक्राइब कीजिए और फॉलो कीजिए। और गाइस देखिए, बहुत ही अच्छा रहता है। तेलंगाना के लोगों को मेरा एक ही कहना है, अगर खाना है तो अम्मा के सेंटर में आके लीजिए, सब्जी मिल जाएगा, यानी सब मिल जाता है यहाँ पे, यानी कि खाने से लेके आपको नाश्ता, फिर नाश्ता का आइटम, फिर लंच, डिनर, सब कुछ यहाँ पे मिल जाता है।